హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అత్తగారిల్లు గురించి మాట్లాడుకుందాం. ఏముంది మేడం అనుకుంటూ ఉంటారేమో. ఈ మధ్య అంటే కొన్ని సంవత్సరాల నుంచి అనుకోండి కానీ ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గా విన్నాను ఈ మాట. అత్తగారిల్లు మేడం అంటారు. అమ్మగారిల్లు అనడం విన్నాను, అత్తగారిల్లు అనడం ఫస్ట్లో కొంచెం కొత్తగా అనిపించింది. కానీ రాను రాను ఆలోచిస్తే ఫీలింగ్ ఎలా ఉందంటే అది అత్తగారి ఇల్లు, మా ఇల్లు కాదు అనే ఫీలింగ్ అంతే కదా. యాక్చువల్గా పాతకాలంలో ఏ మైండ్ సెట్తో వెళ్ళేవాళ్ళు, అమ్మగారింటి నుంచి వెళ్తే అది నా ఇల్లు, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మగారి ఇల్లు అని మాట్లాడతాము. కాకపోతే పెళ్ళైన కొత్తల్లో మా ఇల్లు అని అమ్మోళ్ళ ఇల్లు వస్తుంది, కానీ చిన్న చిన్నగా మానేస్తాం. మేమైతే అలానే చేసామ్మా. సో నాలుగు ఖర్చుకునేవాళ్ళం అలా అన్నప్పుడు కూడా, అంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. అమ్మోళ్ళని ఇంకా మా ఇల్లు అంటున్నామనేసి. సో ఒక 2-3 మంత్స్కి మానేసాం ఆ పదం వాడడం. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అదే మా ఇల్లు అని చెప్పేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు పెళ్ళయి 15 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయిలు కొంతమంది అత్తగారిల్లు మేడం అంటున్నారు. ఎందుకో కూడా చెప్తాను నేను. సో జనరల్గా నా దగ్గరికి ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు సో పిగ్మెంటేషన్కి అయితేనేంటి, పింపుల్స్కి అయితేనేంటి, ముఖ్యంగా ఒబేసిటీకి, ఇలా అనమాట. సో డైట్ చెప్తూ ఉంటాను. డైట్ చెప్పేటప్పుడు అడుగుతాను, అమ్మ మీరు హాస్టల్లో ఉంటారా, హోమ్ ఫుడ్ ఉంటుందా అని చెప్పేసి. ఎందుకు అంటే హాస్టల్ అంటే వేరేగా డైట్ సజెస్ట్ చేస్తాను, ఇంట్లో నుంచి వెళ్తున్నారు అంటే, ఇంట్లో ఉంటున్నారు అంటే వేరేగా సజెస్ట్ చేస్తాను వాళ్ళ కన్వీనియన్స్ అనమాట. ఎలా కన్వీనియంట్గా ఉంటే దాని ప్రకారం సజెస్ట్ చేస్తాను. సో కొంతమంది చెప్తారు అత్తగారింట్లో ఉన్నాము అంటారు. ఫస్ట్ నాకు కొంచెం షాక్ అనిపించేది. అత్తగారింట్లో ఉండడం ఏంటంటే, అమ్మ మీరు వేరే దగ్గర ఉంటారా, అప్పుడప్పుడు అత్తగారింటికి వస్తారా, ఇప్పుడు అంటే టెంపరీగా వచ్చున్నారా అని చెప్పేసి. లేదు మేడం 12 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. మరి అత్తగారిల్లు ఎందుకు అంటున్నారు, మీ ఇల్లే కదా అదేననేదాన్ని. నవ్వేవాళ్ళు, పాపం మొహమాటంగా నవ్వేవాళ్ళు అనమాట. అంటే నాకు అనిపించింది ఏంటి అంటే, వాళ్ళు అలా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఇది తప్పు ఎవరిది అనే మాట నేను మాట్లాడడం లేదు మేబీ అత్తగారు అలా ఉండడం లేదేమో అమ్మాయితో, నీ ఇల్లే అమ్మాయి అనేది చెప్పలేకపోతున్నారేమో, లేదా అలా ఉన్నా కానీ ఆ అమ్మాయికి అనిపించడం లేదేమో, అది నా ఇల్లే అని అనిపించడం లేదేమో. రెండూ అవ్వచ్చు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను చెప్పడం లేదు. కానీ ఈ మాట మాత్రం పెళ్ళైన తర్వాత అమ్మాయిలు మానేయాలి ఇంకా మీరు యుఎస్లో ఉన్నారు, లేదా ఆస్ట్రేలియాలో ఉన్నారు, అంటే అబ్రాడ్లో ఉన్నారు, ఎప్పుడైనా వచ్చారు, సో అత్తగారిది కాబట్టి అత్తగారిల్లు అని చెప్పచ్చు. కానీ అందరూ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీ అయినప్పుడు అత్తగారిల్లు అని చెప్పడం ఏంటి, అది ఆలోచించుకోవాలేమో అమ్మాయిలు. అత్తలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అమ్మాయి ఎందుకు అలా అనుకుంటుంది, నేనెందుకు ఆ అమ్మాయికి మన ఇల్లు అని చెప్పలేకపోతున్నానని ఆలోచించుకోవాలి. ఇక్కడ రెండు ఉంటాయి. ఫస్ట్ అత్తగారి వైపు నుంచే మాట్లాడుకుందాం. జనరల్గా అత్తగారులు ఏంటి అంటే పెళ్ళయ్యేంతవరకు ఆమెదే సామ్రాజ్యం. ఒకవేళ ఆమె నచ్చింది వంట చేస్తుంది, కొడుకు ఏమి ఇష్టమో చేస్తుంది, మామగారికి అంటే హస్బెండ్కి ఏమి ఇష్టమో చేస్తుంది, కూతురు ఉంటే కూతురికి ఏది ఇష్టమో ఇట్లా అంతా చేస్తుంది. కోడలు వచ్చినప్పుడు కోడల్ని అడగాలి. కొంతమంది మొహమాటంగా ఉంటారు, లేదా ఫ్రాంక్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఫ్రాంక్గా ఉండేవాళ్ళు టక్మని చెప్పేస్తారు, అత్తమ్మ నాకు ఇది ఇష్టమో అది ఇష్టమో అని, ఆంటీనో అత్తమ్మో ఏదో ఒకటి అంటారు కదా. కానీ మొహమాటంగా ఉండే వాళ్ళకి చాలా మొహమాటం ఉంటుంది ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి సంవత్సరమైనా మొహమాటమే, 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మొహమాటమే. కానీ ఒక మాట అడిగితే ఏమవుతుంది, లేదా పెళ్ళైన ఒక 1 నెల రోజుల తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని, అంటే ఎప్పుడో ఒకసారి వింటూ ఉంటుంది ఆవిడ, అత్తగారిల్లు అనే మాట వింటుంది కదమ్మా, ఎవరితోనా మాట్లాడినప్పుడు, లేదా వాళ్ళ మదర్తో ఫోన్లో మాట్లాడినప్పుడు, ఎందుకమ్మా పాప అలా అంటున్నావు, ఇది అత్తగారిల్లు ఏంటి, నా ఇల్లు కాదు మన ఇల్లు అని చెప్పాలి కదా. అవునా కాదమ్మా? ఆ అమ్మాయి ఆ ఫీలింగ్ వచ్చేటట్టు మనం చెయ్యాలి కదా, అత్తగారి పొజిషన్లో ఉన్న వాళ్ళం చెయ్యాలి కదా. అంటే మీరు అనొచ్చు, మేమేం చెప్పినా మా కోడలు వినదు అంటే, అది నేనేం చేయలేను. కానీ అత్తగారిగా మనం ట్రై చేస్తున్నామా, చెయ్యాలిమ్మా. కోడలు అంటే మన ఇంట్లో అమ్మాయి కదా. మన కూతురు కొన్ని సంవత్సరాల నుండి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, కోడలు కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇంటికి వచ్చి మనం ఉండేటన్ని రోజులు మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనము ఇస్తున్నామా లేదా. మనకు ఉదయం లేస్తే ఆ అమ్మాయి చేసే తప్పులు కనిపిస్తాయి. ఆ అమ్మాయిని కొన్ని రోజులు ఎక్స్క్యూజ్ చేసేసి, చిన్నపిల్లే కదా కొన్ని రోజులు టైం ఇద్దామని చూస్తే అమ్మాయి సర్దుకోదా,
మనం ఆ టైం ఇస్తున్నామా? ఆలోచించండి. అత్తగారులుగా నా ఏజ్ ఉండేవాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే బేసిక్గా ఎవరు చెడ్డగా ఉండరుమా, నాకు తెలిసి ఉంటారు, 10% ఉంటారు, వేరేగా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళని వదిలేద్దాము. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మేము ఎంత బాగున్నా కానీ వాళ్ళు ఉండరు అని చెప్పేసి. అందరూ ఉంటారు, అత్తగారులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. ఒక 10%ఏ ఉంటారమ్మా. మిగతా 90%లో కొంతమంది అమాయకంగా ఉంటారు, కొంతమంది కొంచెం తెలివి తక్కువగా ఉంటారు, తెలియదు వాళ్ళకు. సో కొంచెం చెప్తే అనునయంగా చెప్తే ఉంటారు, కొంచెం మూర్ఖంగా ఉంటారు కొంతమంది. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, మనం కొంచెం మంచిగా ఉండాలి. కానీ ఆ అమ్మాయి వదిలేసే అమ్మాయి కాదు కదా, మన ఇంటికి వచ్చిన అమ్మాయి. మన ఏమంటారు, మన ఇంటి గౌరవం మొత్తం కోడల మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి అమ్మాయిని మనం ఎలా చూసుకోవాలిమ్మా? ఒక్కసారి ఆలోచించండి. సో కొడుకునేమో ఇక్కడ పెట్టుకుంటాము నెత్తిన, కోడలనేమో పని చేయాలి అంటాము. ఇప్పుడు చాలామందికి నేను చెప్తూ ఉంటాను, పనులేముందమ్మా, కొంచెం మనీ ఇస్తే హెల్పర్స్ ఉన్నారు చేసుకోవచ్చు, కానీ కోడలు రాదు కదా. ఆ విషయం ఎందుకు ఆలోచించడం లేదు అత్తగారులు? మీరు పెట్టుకోగలిగే శక్తి ఉంటే 5,000 10,000 పడేస్తే హెల్పర్స్ వస్తారు, చక్కగా పనులు చేస్తారు. మీకు వచ్చిన కోడల్ని చక్కగా చూసుకోండి. ఆ అమ్మాయిని చక్కగా రెడీ అవ్వమని చెప్పండి, ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో కనుక్కోండి, తనకి ఇష్టం వచ్చినవి చేసి పెట్టండి. అబ్బాయికి కోడలికి ప్రైవసీ ఉండేట్టు చూసుకోండి. వాళ్ళిద్దరూ చక్కగా ఉంటే ముచ్చటగా చూడండి. కొన్ని సజెషన్స్ ఇవ్వండి. పెళ్ళైన కొత్తల్లో మీ ఎక్స్పీరియన్స్లు అమ్మాయితో షేర్ చేసుకోండి. మీ అమ్మాయి అనుకోండి. సో అప్పుడు ఎంత బాగుంటుందమ్మా, వేరేగా ఉంటుంది కదా. ఇక్కడ అత్తగారు చేసే ఇంకో తప్పేంటి అంటే, కూతురు ఉందంటే కూతురు కాపురం వేరేగా ఉంటే కూతురుతో కోడలతో కంపేర్ చేసుకుంటారు. నా కూతుర్ని ఇంత అద్భుతంగా పెంచాను, ఆ అమ్మాయికి అలా లేదు, నా కోడలు వచ్చి అనుభవిస్తుంది అంటారు. ఎంత తప్పమ్మా ఇలా ఆలోచన, చెప్పండి కాదా? మీకు చేతనైతే కూతురికి హెల్ప్ చేయండి, కానీ ఆ అమ్మాయితో కంపేర్ చేసుకొని ఈ అమ్మాయిని కష్టపెట్టడం సబబేనా? తప్పు కదా అమ్మా. కోడల్ని బాగా చూసుకుంటే కదా కొడుకు హ్యాపీగా ఉంటాడు. కొడుకు మీ అబ్బాయి కదా, మీ అబ్బాయి హ్యాపీనెస్ ఎక్కడుంది? ఇల్లు హ్యాపీగా ఉంటే ఉంటుంది, అంటే కోడలు హ్యాపీగా ఉండాలి. అలా ట్రై చేస్తున్నామా మనము? ఒకసారి ఆలోచించండి మా. నాకు ఇది పెద్ద క్వశ్చన్. చిన్న పిల్లలు తప్పులు చేస్తారు, వాళ్ళకి తెలీదు, ఆవేశంగా ఉంటారు, అమాయకంగా ఉంటారు, చిన్న ఏజ్, మార్చుకోవచ్చు. అంటే నేనే అంటాను మారరు అని చెప్పేసి, కానీ మంచితనంతో కొంచెం సహనంతో, అంటే మనకే సహనం లేకపోతే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామా మనము? నేను ఎంతమంది దగ్గర ఈ కంప్లైంట్ వింటానో, కోడలు వచ్చి కాదమ్మా కొరి వచ్చింది మాకు అంటూ ఉంటారు. ఎలా అవుతారమ్మా? చాలామంది అమాయకంగానే వస్తారు, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల పెద్దవి చేసుకొని కొరువుల్లాగా తయారవుతారు. అది చాలా వరకు మనం చేసుకున్నదే అంటాను. కొన్ని విషయాలలో అత్తల్ని చాలా తప్పు ఉంటుందమ్మా. అత్తగారుల కోపం రావచ్చు, కానీ నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను. అట్ ద సేమ్ టైం కోడళ్ళ వైపు కూడా మాట్లాడతాను మా నెక్స్ట్ వీడియోలో. అంటే కోడళ్ళ వైపు నుంచి తప్పులు మాట్లాడతాను. సో నేనేమంటాను అంటే, ఫస్ట్ 6 months కోడళ్ళను వదిలేయాలమ్మా, ఫ్రీగా ఉండనివ్వాలి, వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి, ఆ అమ్మాయి మూడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఏం అలా చేస్తే తప్పేంటి? కొడుకు మూడీగా ఉంటే వాడు మూడ్ బాగాలేదని 1 నిమిషంలో తెలుసుకుంటాము. కోడల్ని గమనించడానికి 1 నెల చాలుమ్మా. 1 నెల గమనించండి మీ కోడల్ని, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏది ఇష్టం వాళ్ళకి. చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వండి, కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయండి కోడల్ని. నువ్వు చాలా ఇంపార్టెంట్ అమ్మా నాకని చెప్పండి. అప్పుడు అత్తగారిలు అనే పదం వాళ్ళు వాడరు, మా ఇల్లు అనే పదం వాడతారు. ట్రై చేసి చూడండి మా. ఇది నాకు చాలా కష్టం అనిపిస్తుంది. నాకేంటి అంటే మన కుటుంబ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అనుకుంటూ ఉంటాను నేను, కానీ గత 20 సంవత్సరాల నుంచి చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో కొడుకులు కావాలి, కోడళ్ళు ఊరికే పనులు చేసి పెట్టడానికి అనే మైండ్ సెట్ నుంచి మనం ఎప్పుడైతే దూరం అవుతామో కోడళ్ళను కూడా చాలా బాగా చూసుకుంటామమ్మా. కోడళ్ళు ఎప్పుడు అత్తగారిలని అనకూడదు, మా ఇల్లు అనాలి. మా ఇల్లు అనేటట్టు మనం చూసుకోవాలిమ్మా, మన బాధ్యత అది. అత్తగారులుగా మన బాధ్యత. అవునంటారా కాదంటారా చెప్పండి. ఇప్పుడు బోళ్ళని కామెంట్స్ పెట్టేస్తారు కదా. సో ఇంకో వీడియోలో కోడళ్ళ గురించి మాట్లాడతానమ్మా.
నమస్తే.